వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు మటన్ కీమా ధమ్ బిర్యానీని ఇంట్లో ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి. మీరు రెస్టారెంట్స్, హోటల్స్‌లో తిని ఉంటారు గదా! అదే టేస్ట్ వచ్చేటట్టు ఇంట్లో సింపుల్‌గా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. రైస్ చూసారా పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో సూపర్ ఉందండి టేస్ట్ మటుకు. మీకు కీమా బిర్యానీ తినాలి అనిపిస్తే ఒక్కసారి ఈ వీడియోని పూర్తిగా చూసి ట్రై చేయండి. చిన్న చిన్న టిప్స్‌తో సహా క్లియర్‌గా చెప్పాను. ఎవ్వరైనా ఈజీగా చేసుకుంటారు. టేస్ట్ మటుకు ఎక్సలెంట్‌గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఈ సండే. ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఈ బిర్యానీ చేసుకోవడానికి ఫస్ట్ రైస్‌ని నానబెట్టుకోవాలి. నేనిక్కడ ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఒక గ్లాస్ బాస్మతి రైస్ అంటే సుమారుగా 250 గ్రాముల నుంచి 300 గ్రాముల దాకా ఉంటాయండి రైసు. అలాగే మీరు రైస్‌ని ఎంచుకునేటప్పుడు బిర్యానీకి ఎప్పుడైనా సరే పాత రైస్ తీసుకోండి. పాత రైస్ అంటే ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి ఉంటాయండి. మరి తెల్లగా లేకుండా ఉంటాయన్నమాట. అలాంటి రైస్ ఎంచుకోండి. బిర్యానీ బాగా వస్తుంది. ఇలా తీసుకున్న రైస్‌ని నీళ్లు పోసేసి ఒక 2 సార్లు నీట్‌గా కడిగిన తర్వాత మళ్ళీ రైస్ మునిగేంత వరకు నీళ్లు పోసి అరగంట లేదా గంట పాటు నానబెట్టుకోండి. రైస్ ఎంత బాగా నానితే బిర్యానీ పొడి పొడిలాడుతూ అంత బాగా వస్తుందనమాట. నేను ఒక గంట పాటు పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇలా కుక్కర్ తీసుకొని దీంట్లో 300 గ్రాముల దాకా మటన్ కీమా వేసుకుంటున్నాను. నేనిక్కడ రైస్ ఎంత తీసుకున్నానో మటన్ కీమా గూడా అంతే తీసుకున్నానండి. అంటే 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. మీరు కావాలి అంటే మటన్‌ని కొద్దిగా ఎక్కువ వేసుకుంటే ఇంకా టేస్ట్ బావుంటుందనమాట. నేను ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. సరిపోకపోతే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ కారం, 3 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు వేసుకొని, ఈ కుక్కర్‌కి మూత పెట్టేసి, డైరెక్ట్‌గా స్టవ్ పైన పెట్టి, ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి 2 విజిల్స్ రానివ్వండి. మళ్ళీ ఈ మటన్‌లో మనం నీళ్లు పోయాల్సిన అవసరం లేదండి. ఉడికేటప్పుడే మటన్‌లో కొద్దిగా నీళ్లు ఊరుతాయి. ఆ నీళ్లతోనే ఉడికిపోతుందనమాట. ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను. ఈ విధంగా ఉడుకుతుందనమాట. నీళ్లు గూడా వచ్చాయి చూడండి. ఈ నీళ్లు పారబోయొద్దండి. వీటిల్ని డైరెక్ట్‌గా మనం కర్రీలో వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ప్యాన్ ఏదైనా తీసుకొని దీంట్లో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత మీడియం సైజ్ 3 ఉల్లిపాయల్ని ఇలా పొడవుగా సన్నగా కట్ చేసి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా అయితే వేయించుకుంటామో ఆ విధంగా వచ్చేటట్టు వేయించుకోండి. లో టు మీడియంలో పెట్టి నిదానంగా వేయిస్తే బాగా వేగుతాయి. ఇప్పుడు చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలను తీసి పక్కన పెట్టేసుకోండి. ఇవి తర్వాత మనం బిర్యానీ పైన వేసుకోవడానికి ఉపయోగపడతాయన్నమాట. అందుకని కొద్దిగా తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ మిగిలిపోయిన ఈ ఫ్రైడ్ ఆనియన్స్‌లో 1 ½ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వండి. ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువ మాడకుండా ఉంటాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత, పెద్ద సైజ్ అయితే ఒక టమాటా తీసుకోండి. మీడియం సైజ్ అయితే 2 టమాటాలు తీసుకొని, మిక్సీ జార్‌లో వేసుకొని, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా వేసుకున్న ఈ టమాటా పేస్ట్‌ని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు వేగనివ్వండి. టమాటా పేస్ట్ బాగా వేగాలి. బాగా పండిన టమాటా తీసుకుంటే టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు టమాటా పేస్ట్ కూడా బాగా వేగి ఆయిల్ సెపరేట్ అయింది గదా! ఇలా వేగిన తర్వాత 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా పెరుగు వేసుకొని, ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి కలుపుకోండి. పెరుగు వేసినప్పుడు లో ఫ్లేమ్‌లో పెట్టి కలపాలండి ఎప్పుడైనా. లేకపోతే పెరుగు విరిగిపోయినట్లు అయిపోతుంది. ఈ పెరుగు గూడా లైట్‌గా వేగి ఆయిల్ సెపరేట్ అవుతుంది. అలా వచ్చేంత వరకు కలపండి. ఇప్పుడు చూడండి పెరుగు గూడా బాగా కలిసిపోయి ఆయిల్ సెపరేట్ అయింది గదా! ఈ విధంగా వచ్చిన తర్వాత దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ మటన్ ఉంది గదా! ఈ మటన్ కీమాని గూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో 1 ½ టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. అలాగే ఒక టీ స్పూన్ దాకా కారం, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 లేదా 2 పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసి వేసుకోండి. దీంట్లోనే సన్నగా కట్ చేసిన పుదీనా కొద్దిగా, సన్నగా కట్ చేసిన కొత్తిమీరను గూడా కొద్దిగా వేసుకొని, మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. అలాగే నాకు సాల్ట్ సరిపోయిందండి. మీకు సాల్ట్ సరిపోలేదు అనిపిస్తే చూసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టేసి మూత పెట్టేసి ఒక 7, 8 నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను. ఇలా లైట్‌గా ఆయిల్ సెపరేట్ అయ్యి, ఇలా గ్రేవీలాగా ఉడుకుతుందనమాట. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి, ఈ ప్యాన్‌కి మూత పెట్టి, ప్యాన్‌ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వేరొక గిన్నెలోకి 2 లేదా 3 లీటర్ల దాకా నీళ్లు తీసుకొని, ఈ గిన్నెని డైరెక్ట్‌గా ఇలా స్టవ్ పైన పెట్టుకొని, ఈ నీళ్ళల్లో 3 టీ స్పూన్లు సాల్ట్ వేస్తున్నాను. అలాగే ఒక పచ్చిమిరపకాయని ఇలా కట్ చేసి వేసుకోండి. దీంట్లోనే ఒక బిర్యానీ ఆకుని తుంచుకొని వేసుకోండి. అలాగే 1 ఇంచు చెక్క, 3 యాలకులు, 4 లవంగాలు,
ఒక అరబద్ద నిమ్మబద్దను తీసుకొని రసాన్ని పిండుకోండి. దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. నిమ్మరసం, ఆయిల్ వేయడం వల్ల రైస్ అనేది మెతుక్కి అంటుకోకుండా పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది. అలాగే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనాను గూడా వేసి, దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని గూడా వేసుకున్న తర్వాత ఒకసారి నీళ్ళని బాగా కలపండి. నీళ్ళనేవి కాస్త ఉప్పగా ఉండాలండి. అప్పుడే రైస్‌కి ఉప్పు అనేది బాగా పడుతుంది. అలా ఉండేటట్టు చూసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత నీళ్ళని బాగా మరగనివ్వండి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు వీటిలన్నింటిని తీసేసేయండి నీళ్ళల్లో నుంచి. వీటిలో ఉన్న ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ నీళ్ళకి బాగా పట్టుంటాయి. ఇప్పుడు ఇలా మరుగుతున్న నీళ్ళల్లో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి గదా! ఆ రైస్ మొత్తాన్ని వేసుకొని రైస్ అనేది 90% వరకు ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి నిదానంగా కలిపి ఉడకనివ్వండి. మరీ ఎక్కువ కలిపేస్తే రైస్ విరిగిపోతుంది. ఇప్పుడు రైస్ ఉడికిందండి. ఎలా ఉడకాలో చూపిస్తాను చూడండి. చేత్తోటి ఇలా పట్టుకొని చూస్తే విరిగిపోతుంది గదా! ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. అంటే మీకు లైట్ పలుకుగా ఉండాలనమాట. మరీ ఎక్కువ ఉడికిపోకూడదు. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి, మళ్ళీ మనం పక్కన కర్రీని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం గదా! దాన్ని కొద్దిగా తీసి నేను వేరొక బౌల్‌లో వేసుకుంటున్నానండి. కొద్దిగా అడుగున ఉంచుకుంటున్నాను. ఎందుకంటే లేయర్ లాగా వేసుకోవడానికి కొంచెం తీసేసాను. తీసిన తర్వాత ఇప్పుడు అడుగున కొద్దిగా కర్రీ ఉంది గదా! ఈ కర్రీని ఇలా సర్దుకొని దీనిపైన రైస్‌ని వేసుకోవాలి. నేనిక్కడ 2 లేయర్లుగా వేసుకుంటున్నానండి. మీరు కావాలి అంటే ఒక లేయర్‌గా అయినా మొత్తం వేసేసుకోవచ్చు. అంటే అడుగున కర్రీ ఉంచుకొని పైన రైస్‌ని వేసుకోవచ్చు. ఇలా ఒక లేయర్ రైస్ వేసిన తర్వాత మిగిలిన కర్రీని పైన ఇంకొక లేయర్‌గా వేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల మనకి ఆ కీమా అనేది మొత్తం రైస్ మొత్తానికి బాగా కలిసిపోయి టేస్ట్ బావుంటుందనమాట. దీనిపైన కొద్దిగా సన్నగా తరిగిన పుదీనాను వేసుకోండి. సన్నగా తరిగిన కొత్తిమీరని కొద్దిగా వేసుకొని, మనం ముందుగా వేయించి పక్కకు తీసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి గదా! వాటిల్ని ఈ విధంగా కొద్దిగా వేసుకొని, వేయించిన జీడిపప్పు గూడా వేసుకుంటున్నాను నేను కొన్ని. ఇవి మీ ఆప్షనల్ అండి. వేసుకుంటే మనం రైస్ తినేటప్పుడు అక్కడక్కడ అయి పంటి కింద తగులుతూ బావుంటాయనమాట. మళ్ళీ సెకండ్ లేయర్‌గా నేను రైస్‌ని వేసుకుంటున్నాను. మిగిలిన రైస్ మొత్తాన్ని వేసుకోవాలి. ఇలా రైస్‌ని వేసుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన పుదీనా, మనం ముందుగా వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పును గూడా వేసుకొని, ఒక అరకప్పు వేడి పాలు తీసుకొని, పాలల్లో ఒక చిటికెడు కుంకుమ పువ్వు వేసుకొని, నేను ముందుగానే పక్కన పెట్టేసానండి. కుంకుమ పువ్వు బాగా నాని పాలు ఈ విధంగా అయ్యుంటాయి. ఈ పాలని ఈ విధంగా పైనుంచి పోసుకోండి. అలాగే మనం రైస్ ఉడికించుకున్న తర్వాత వేడి నీళ్లున్నాయి గదా! ఆ నీళ్ళని ఒక చిన్న టీ గ్లాస్ తీసుకొని ఇలా పోసుకోండి. దీంట్లోనే కేవరా వాటర్ ఒక టీ స్పూన్ దాకా వేసుకోండి. ఇవి వేసుకోవడం వల్ల మీరు రెస్టారెంట్స్, హోటల్స్‌లో తిన్న బిర్యానీ టేస్టే వస్తుందనమాట. ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఇప్పుడు ఒక టీ స్పూన్ దాకా బిర్యానీ మసాలా తీసుకొని ఈ విధంగా పైనుంచి వేసుకోండి. ఇప్పుడు లాస్ట్‌గా ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేయడం వల్ల బిర్యానీ ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఇలా నెయ్యి గూడా వేసిన తర్వాత సిల్వర్ ఫాయిల్‌తో ఈ విధంగా క్లోజ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఆవిరనేది బయటికి పోకుండా ఉంటుందనమాట. ఇప్పుడు మూత పెట్టేసి ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి 10 లేదా 15 నిమిషాలు దమ్ ఇవ్వండి. ఇప్పుడు ఒక 15 నిమిషాలు ఉడికించిన తర్వాత నేను లో ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాలు అలా వదిలేసానండి. 5 నిమిషాల తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను మీకు. చూడండి బిర్యానీ ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. రైస్ చూడండి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. గుమగుమలాడుతూ భలే రుచిగా ఉందండి బిర్యానీ టేస్ట్ మటుకు. సేమ్ రెస్టారెంట్స్, హోటల్స్‌లో తిన్న బిర్యానీ టేస్టే వచ్చింది. చాలా చాలా బావుంది. ఒక్కసారి నేను చెప్పినట్లు మటన్ కీమాతో దమ్ బిర్యానీ చేసుకోవాలంటే ఇలా చేసి చూడండి. పర్ఫెక్ట్‌గా వస్తుంది. మీకు చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు క్లియర్‌గా చెప్పాను అనుకుంటున్నాను. కాకపోతే నేను కొద్దిగా తక్కువ క్వాంటిటీలో చేసి చూపిచ్చానండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే ఇంగ్రీడియెంట్స్ అన్నీ కొద్దిగా ఎక్కువ ఎక్కువ వేసుకోండి సరిపోతుంది. నేను తీసుకున్న క్వాంటిటీ మటుకు బాగా తినే వాళ్ళకైతే ఒక ఇద్దరికి సరిపోతుందండి. మీడియంగా తినేవాళ్ళు ఒక ముగ్గురు తినొచ్చనమాట. ఆ క్వాంటిటీని బట్టి మీకు ఎంత కావాలో చూసుకోండి. చూసారు కదా! బిర్యానీ ఎంత బా వచ్చిందో. సూపర్ ఉందండి. ఒక్కసారి తప్పకుండా ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. రెస్టారెంట్‌కి వెళ్ళకుండానే ఇంట్లోనే అదే టేస్ట్ వచ్చేటట్టు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మన షెఫ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.